రైట్, నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆ దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది. రేవంత్ రెడ్డి ఇటీవల నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. కేసీఆర్ పైన అయితే నిజంగా ప్రతీకారం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రతీకారం స్టార్ట్ చేస్తే మాత్రం ఆ యొక్క ట్రెండ్ అనేది వేరేలా ఉంటుందని కూడా ఆ యొక్క వ్యాఖ్యలను అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఆ ట్రెండ్ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాతనే ఈ యొక్క ట్రెండ్ అనేది కొనసాగుతుంది అని కూడా సంబంధిత విశ్లేషకులు అయితే అంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో అయితే మొత్తం కేసీఆర్ పైననైతే గరం గరంగానైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగానే అనిపిస్తుంది. కొన్ని వ్యాఖ్యలు అయితే వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఒక కంటతడి పెట్టినటువంటి కొన్ని భావోద్వేగాలు కూడా మనము అంతకు ముందు ఇంటర్వ్యూల్లో చూసాము. ముఖ్యంగా కేసీఆర్ నన్ను జైలుకు పంపిండు, అనివార్య కారణంగా నన్ను జైలుకు పంపిండనే విషయాలనైతే రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. తన బిడ్డ పెళ్లికి కూడా రానివ్వలేదు, తన ఎంగేజ్మెంట్ కు కూడా రానివ్వని పరిస్థితి, కేవలం పెళ్లికి చుట్టపూసగా వచ్చినట్లు చేశాడు కేసీఆర్ అంటూ కూడా తన బాధనైతే వెళ్లిపుచ్చుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ పై ప్రతీకారం అయితే ఇంకా మొదలు పెడితే కానీ ఈ యొక్క ట్రెండ్ అనేది వేరేలా ఉంటుందని కూడా అన్నారు. కానీ దీనికి సంబంధించి కొన్ని రోజుల తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదేంటంటే సింహము బోన్ల నుంచి బయటికి వచ్చింది, ఇక సుక్కలే అని కూడా సంబంధిత బీఆర్ఎస్ నేతలే అన్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రమైన కౌంటర్ అయితే ఇచ్చాడు. పిల్లుల్ని కుక్కల్ని చంపను, కేవలం డైరెక్ట్ గా సింహాన్ని చంపుతా అన్నట్లు కూడా కొన్ని సెటరికల్ కామెంట్స్ అయితే రేవంత్ రెడ్డి అయితే చేశారు. సింహం అని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి, వచ్చినాక నేనే దాన్ని భరతం పడతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్రమైన వ్యాఖ్యలు ఆ యొక్క ఇంటర్వ్యూ చేశాడు. తుపాకీ రెడీగా ఉంది, ఒక్కటే బుల్లెట్, కేల్ కథం, దుకాన్ బంద్ అన్నట్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. కేసీఆర్ కు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ అయితే రెడీగా ఉందని కూడా సంబంధిత వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. మాజీ సీఎం కేసీఆర్ కే కాకుండా అయ్యా కొడుకు బిడ్డను ఒక్క జైల్లో ఉంచుతాను కూడా సెటైరికల్ కామెంట్స్ అయితే చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి యొక్క బాధ అంతా ఇంత కాదు అని కూడా ఈ యొక్క ఇంటర్వ్యూలో అయితే చెప్పుకోవచ్చు. కేసీఆర్ కేటీఆర్ ను కొట్టాలంటే అసెంబ్లీలో కొట్టేవాడిని, మరి ఇప్పుడు కొట్టలేదంటే నాకు నిజాయితీ, సహనం, ఓపిక అన్ని ఉన్నాయని కూడా సంబంధిత సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడని కూడా ఒక కామెంట్ అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కేసీఆర్ ఉన్నంత కాలం, అదే రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి ఉంటాడన్న వ్యాఖ్యలను కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ యొక్క నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఇంటర్వ్యూ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక ఇంటర్వ్యూ అనేది సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇటీవల ఎదుర్కొన్నటువంటి అన్ని పరిణామాలకు సంబంధించి ఒక నేషనల్ మీడియాలోనైతే ఆ యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది దేశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు.